అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంరక్షణలో మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. కొన్నిసార్లు శారీరక అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతరుల వలన సృష్టింపబడిన ప్రతికూల పరిస్థితులు మనలను బహుగా కలవరపరిచే మాట నిజం. కొన్నిసార్లు మనం కూడా ఇతరులకు తెలిసి కానీ తెలియక కానీ సమస్యలు సృష్టించాం కదా. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు వీళ్ళు సమస్యలను సృష్టించారనేది ఎంత వాస్తవమో, వాళ్ళు వీళ్ళు అనే శబ్దంలో మీరు నేను కూడా అప్పుడప్పుడు తెలిసి కానీ తెలియక కానీ పరిస్థితుల ప్రభావములో ఉండి ఉంటాము కదా. మీలో కొంతమంది లేరేమో కానీ ఎక్కువ మంది ఉండి ఉంటారు కదా. అందుకని జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను కాస్త సమభావనతో అర్థం చేసుకుంటే కాస్త మనకు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి సంగతులను మనకు నేర్పించే దేవుని వాక్యాలను శ్రద్ధగా వినాలి. ఎక్కడ పడితే అక్కడ దైవ సంబంధితమైన సంగతులు దొరకవు. మనకేదైనా వస్తువు కావాలని అనుకుంటే పనిగట్టుకుని ఎంత దూరమైనా అక్కడికే వెళ్ళి వస్తాము, అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోం. ఒకవేళ కొన్నాం అనుకోండి, దాని వలన ఎంత నష్టం ఉన్నదో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. అందుకని నాణ్యమైన దేవుని సన్నిధి, నాణ్యమైన ఉపదేశాలు, అనవసరమైన సంగతులకు తావు లేకుండా, ప్రలోభానికి తావు లేకుండా ప్రభావము కలిగిన దేవుని సంగతులను బోధించే స్థలాలను మీ ప్రాంతాలలో గుర్తించండి. మీ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ నగరాలలో గుర్తించి కాస్త దూరమైన దేవుడు వాహనం ఇచ్చాడు కదా, ఒక అరగంట ముందు బయలుదేరి అందరికంటే ముందుగా వెళ్ళి మిగిలిన వారిని ఆహ్వానించి అక్కడున్న యోగ్యులు, సమర్థులైన దైవ సేవకుల సహచర్యంలో ఉండండి. దేవుడు మనలను, మన కుటుంబాలను గొప్పగా హెచ్చిస్తాడు. దేవుడిచ్చిన వస్తువులు, వాహనాలు కేవలము మన కొరకు, మన ఉద్యోగ వ్యాపార వ్యవహారాల కొరకు వినియోగించుకోవటం మాత్రమే కాకుండాను దేవుని సేవలో వినియోగించాలనే భావాన్ని మనం పెంచుకోవటం చాలా ప్రాముఖ్యం. దేవుని సేవ కొరకు, నాణ్యమైన దేవుని సేవల కొరకు సొమ్ములు ఖర్చు పెట్టాలి, సామర్థ్యాన్ని ఖర్చు పెట్టాలి, సమయాన్ని ఖర్చు పెట్టాలి. అంతేగాని మన సౌకర్యం కోసం దగ్గరలో ఎవరో ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశీర్వాదం సరిగా లేనప్పుడు, దైవ సంబంధితమైన క్రమశిక్షణ లేనప్పుడు, ఓ పాటలో కానీ మాటలో కానీ సాక్ష్యములో కానీ ఒక నిబద్ధత లేనటువంటి ధోరణి ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు చేయవలసి వస్తుందేమో పరిశీలించాలి. లేదా అక్కడే ఉండి ఆ పరిస్థితులను బాగు చేసే అవకాశం ఉంటే దానిని కూడా పరిశీలించడం చాలా ప్రాముఖ్యం. ప్రభువును వెంబడించటము అంటే ప్రభు చెప్పిన సూత్రాలతో ఆయనను వెంబడించాలి, కానీ ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు వెంబడించటానికి అవకాశం లేదు. ఉదాహరణకు యేసు ప్రభు తన సేవలను అందించే రోజుల్లో యేసు ప్రభు స్వస్థపరుస్తాడని కొంతమంది వెంబడించారు. మరి కొంతమంది యేసు ప్రభు కాస్త భోజనం పెడతాడని వెంబడించారు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయటంలో దిట్ట కదా. ఉపన్యాసం అయిన తర్వాత ఆయా సందర్భాలలో భోజనాలు పెట్టి పంపించాడు. అందుకని ఆయనతో వెళితే మనకు భోజనాలు దొరుకుతాయని కొంతమంది వెంబడించారు. స్వస్థత కొరకు కొంతమంది వెంబడించారు. కొంతమంది దేవుని వాక్యము ఆయన భలే చెబుతాడండి, చక్కగా చెబుతాడు అని ఆయన మాటలు వినటానికి ప్రభువును వెంబడించారు. ఈ సంగతి మీలో అనేకులకు తెలుసు కదా. మనం దేని కొరకు దేవుని వెంబడిస్తున్నాం ఆలోచించండి ఒకసారి. ఏదో ఆరంభంలో తెలియదు కనుక దేవుడేదో స్వస్థత ఇస్తాడండి, దేవుడేదో మేలు చేస్తాడండి, దేవుడు మనశ్శాంతి ఇస్తాడని నేనైనా మీరైనా ప్రభు దగ్గరకు వచ్చాం. అది తప్పని నేను అనట్లేదు. అలా వచ్చిన తర్వాత దేవుడు కొన్ని సంగతులు మనకు నేర్పించాడు, చాలా వివేక జ్ఞానాలను దేవుడు బోధించాడు. ఆ తర్వాత మన అభిప్రాయాలను కాస్త నాణ్యమైన పద్ధతిలో మార్చుకుని దైవ సంబంధమైన సంగతులను అనుసరించే ధోరణిని కలిగి ఉండాలి. ఈరోజు నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. 2 రాజుల పుస్తకం 2వ అధ్యాయము 6వ వచనములో ఏలియా, ఎలీషాల మధ్యలో జరిగినటువంటి సంభాషణ. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ఇక్కడ ఏలియా, ఎలీషాల మధ్యలో జరుగుతూ ఉన్న సంభాషణ. ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. ఎలీషా కాస్త కలిగిన కుటుంబం నుంచి వచ్చాడు, భూస్వామి. ఏలియా మహాగొప్ప ధైర్య సాహసాలు కలిగినటువంటి ప్రవక్త. రాజులతో సహితము దేవుని సంగతులను సూటిగా స్పష్టముగా చెప్పగలిగినటువంటి ధీశాలి. దైవ సంబంధితమైన ధోరణి కలిగినటువంటి వారు.
అనవసరమైనటువంటి అపోహల మధ్యలో బంధించబడి ఉండరండి. దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా సూటిగా స్పష్టంగా చెప్పగలిగినటువంటి కృపను పరిశుద్ధాత్మని ద్వారా పొందుకుంటారు. అంతేగాని అనవసరమైన సంగతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి అవసరమైన దేవుని వాక్యములో ఉన్న విశేషమైన సంగతులను ప్రజలకు వినిపించకుండా ఆ సంగతులను గ్రహించడానికి ధ్యానం చేయకుండా ఉండరు. ఇక్కడ ఏలియా మహాగొప్ప భక్తుడు, ఎలీషా అంతే గొప్ప అనుచరుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప విధేయత కలిగిన వాడో ఎలీషా. దేవుడు నన్ను యోర్ధానుకు వెళ్ళమంటున్నాడు, దయచేసి నువ్వు ఇక్కడ ఉండవయ్యా అన్నాడు. ఆ మాటకొస్తే ఏలియా గిల్గాలునకు ప్రయాణమై వెళ్ళేటప్పుడు కూడా అదే మాట చెప్పాడు, నువ్వు ఇక్కడుండి ఎలీషా, నేను గిల్గాలుకు వెళుతున్నాను అన్నాడు. లేదండి అయ్యా, నేను మీతో వస్తాను, ఎందుకంటే ఈరోజు మీరు దేవుని సన్నిధికి వెళ్ళిపోబోతున్నారనే సంగతి నాకు అర్థమైంది, నేను మిమ్మల్ని విడువనండి, మిమ్మల్ని వెంబడిస్తాను అన్నాడు. దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమంటున్నాడు అని చెప్పినప్పుడు ఎలీషా, నేను మీతో కూడా బేతేలుకు వస్తాను అన్నాడు. అక్కడి నుంచి దేవుడు నన్ను ఎరికోకు వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటే, లేదండి నేను మీతో కలిసి మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తానన్నాడు. ఆ తర్వాత యోర్ధాను నది దాటమని దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఏవల వైపునే ఉండు అంటే, లేదండి నేను మీతో పాటు వస్తాను అన్నాడు. ఇక్కడ గురు శిష్యుల సంబంధం అద్భుతంగా కనబడుతుంది. మరి తనను ప్రేమించే గొప్ప శిష్యుడు ఎలీషా. బేతేలులో ప్రవక్తలు ఉన్నారు, ఎరికోలో ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు దూరముగా నిలబడి నీ గురువు ఈరోజు పరమునకు కొనిపోబోతున్నాడు, ఆ సంగతి నీకు తెలుసు కదా అని అంటున్నారు వాళ్ళు. అంటే గురువు పరమునకు వెళ్ళే ముందు ఆయన ఏమైనా వరాన్ని ఇస్తాడేమో, ఆయన ఏమైనా దీవెననిస్తాడేమోననే సంగతి ఆ ప్రవక్తల శిష్యులు ఎందుకు ఆలోచన చేయలేదో. ఎందుకంటే ప్రవక్తల పాఠశాలలు ఏలియా ఎలీషాల ద్వారానే అభివృద్ధి చెందాయి. ఆ సంగతి మీలో అనేకులకు తెలుసు కదా. వాళ్ళు కూడా పాఠాలు నేర్చుకున్నారు కదా, వాళ్ళకు కూడా ఏలియా దేవుని వాక్యాన్ని బోధించాడు కదా, ఎలీషా కూడా ఆ తరగతిలో ఉన్నాడు కదా. ఎందుకు కొంతమంది శిష్యులు దూరంగా ఉండి నీ గురువు అని ప్రస్తావిస్తున్నారు అంటే, 2 రాజుల పుస్తకం 2వ అధ్యాయం 1 నుంచి చదువుకోండి. ఏలియా దగ్గర ఏమన్నదయ్యా, ఆయన దగ్గర చిల్లిగవ్వలేదు, ఆయన మనకి ఇవ్వటానికి ఏ విధమైనటువంటి ఆర్థిక స్థితి అతని దగ్గర లేదు. అలాంటప్పుడు ఆయనను ఎందుకు వెంబడించాలి? మనం ఏదో కొద్దిగా నేర్చుకున్నాం, మన దారి మనది, అంతేగాని అనవసరంగా గురువు అని ఆయన చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటి? అందుకని నీ గురువు. వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఏలియా అనే గురువు ద్వారా కొన్ని సంగతులు నేర్చుకున్న వాళ్లే. ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడనే సంగతి తెలిసినా పట్టనట్లుగా వ్యవహరించి అదో రకమైనటువంటి పరిస్థితిలో నిలిచి ఉన్నవారే. వాళ్ళేమీ ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని 10 మంది ఉన్నారు. అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకున్న అందులో ఉన్న భావాన్ని గ్రహించనటువంటి వారికి వీరు గుర్తుగా ఉన్నారు. మందిరాలకు వచ్చినా, బైబిల్ స్కూల్స్కి వచ్చినా, సేవకుల సదస్సులకు వచ్చినా, దేవుడు దైవదాసుల ద్వారా మాట్లాడినప్పుడు కొంతమందికే కొన్ని సంగతులు అర్థం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు, రాసుకుంటున్నారు పుస్తకంలో. కొంతమంది ఎందుకు వచ్చారో తెలియదు, ఎందుకు వెళ్ళారో తెలియదు. వాళ్ళు నేర్చుకోవటానికి రాలా, అక్కడున్న పరిసర ప్రాంతాలన్న తిరగటానికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. బైబిల్ స్కూల్కి వచ్చినప్పటికీ దేవుని వాక్యాలు దైవ సేవకులు బోధించినప్పుడు, యోగ్యులు బోధించినప్పుడు అర్థం కాని సంగతులు అడిగి తెలుసుకోవాలి. కానీ ఎంతసేపు భౌతిక ప్రయోజనాల కొరకు హడావిడిని, ఆర్భాటాన్ని సృష్టించి ఉన్నది కొంచెం చెప్పుకునేది ఎంత అన్నట్లుగా బయలుదేరి ప్రసార మాధ్యమాలను విపరీతంగా వాడుకుని అర్థం లేనటువంటి ఆకర్షణలు ప్రజలు చూచేటట్లుగా చేస్తూ అదో రకంగా పద్ధతులను నడిపిస్తున్నారు. దేవుని ప్రజలారా, ఎవరిని వెంబడించాలో ఎవరిని వెంబడించకూడదో తెలుసుకోవటం కూడా ఒక గొప్ప సంగతి అండి. ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు విననక్కర్లేదో కూడా తెలుసుకోవాలి. ఏ స్థలానికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళనక్కర్లేదో విచక్షణతో మనం గ్రహించవలసిన అవసరత ఉన్నదండి. అనుసరించవలసినటువంటి మహాప్రవక్త అయిన ఏలియాను ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రవక్తల శిష్యులు దూరముగా నిలబడి నీ గురువు అంటారా? వాళ్ళకు కూడా ఈయన గురువు కదా. ఆయన చెప్పిన పాఠాలు వీళ్ళకి అర్థం కాలేదా? అవును, మరి వీళ్ళకి అర్థం కాల. 50 మంది అని కూడా ప్రస్తావన చేయబడింది. అంతకంటే ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ఒక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు, ఒక దైవ సేవకుడు భారంతో చెప్పిన పాఠాలు వీళ్ళకి అర్థం కాలేదు. శిక్షణ పూర్తయిపోయింది, గురువును వెంబడించడానికి మనసు లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన దగ్గర ఏదన్నా ఉందనుకోండి,
మనకేదైనా స్వలాభం వస్తుందనుకోండి, ఇక వాళ్ళ చుట్టూ తిరగటం, వాళ్ళని పొగడటం, అసలు ఏం చెప్పినా అద్భుతం అనటం, అసలు తాళజ్ఞానం లేకపోయినా శృతి లయ లేకుండా పాడిన అద్భుతమైన పాట అనటం రివాజ్ అయిపోయింది కదా. మనస్సాక్షిని చంపుకొని మాట్లాడటం, యోగ్యులను సమర్థులనేమో మరుగు చేయటం, అసలు వాళ్ళను పట్టించుకోకపోవటం, వాళ్ళ దగ్గరకు వెళ్ళకపోవటం, వాళ్ళ ఉపన్యాసాల ద్వారా దీవెనలు పొందకపోవటం, అర్థం లేనటువంటి వాటి పట్ల అధిక అభిమానాన్ని చూపించి వ్యర్థమైన భక్తి విధానాలతో బ్రతికేస్తూ అదేదో గొప్ప భక్తిలాగా చెప్పుకునే ధోరణి ఎంతగా ప్రబలిపోతుందో. నీ గురువు అని ఎందుకంటున్నారండి? వీళ్ళు ప్రవక్తల శిష్యులు కదా. అంటే ఏమి లేదు, ఏలియా దగ్గర ఏమీ లేదు. ఎలీషా, ఎందుకు పిచ్చాడులాగా అలా ఆయన వెంటబడిపోతావు? మమ్మల్ని చూడు, మేము దూరంగా నిలబడలేదు. ఏదన్నా సొమ్ములుంటే మీ దగ్గరకు పరిగెత్తుకుంటా వస్తాం, కానీ రానప్పుడు మేమెందుకు వస్తాం? మాకు అంత బుర్రజ్ఞానం లేదా? మేము చేసే ఈ భక్తి అంతా కూడా ఆర్థిక ప్రయోజనాల కోసమే కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం కాదు కదా. ఎలీషాకు తెలిసిన అభిషేకము తత్సంబంధమైన సంగతులు మిగిలిన వాళ్ళకి ఎందుకు తెలియలేదు? తరగతిలో ఏలియా చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు వినలేదు? వినుట మాత్రం విందురు కానీ గ్రహింపరు. వాళ్ళు భౌతిక సంబంధులు. సంఘాల చుట్టూ తిరిగినా, బైబిల్ స్కూళ్ళ చుట్టూ తిరిగినా, సేవకుల సదస్సుల చుట్టూ తిరిగినా కొంతమందిలో అవగాహన లేకపోవటానికి గల కారణం ఏమిటో తెలుసా? వారి దృష్టి ఎప్పుడూ కూడా ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఆత్మ సంబంధమైన సంగతులకు ప్రాధాన్యత లేదు. ఆర్థికపరమైన ప్రయోజనం పొందటం తప్పని కూడా నా భావన కాదు, కానీ ఎప్పుడూ అదే కాదు కదా. ఇక్కడ ఎలీషా భూస్వామి, గొప్ప ధనవంతుడు. వాటన్నిటిని వదిలిపెట్టి తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని వచ్చి ఏలియాను వెంబడించి, ఈరోజు మా గురువు గారు వెళ్ళిపోతున్నాడు, ఆయనను వదిలిపెడితే ఎలాగూ? అందుకని గిల్గాలుకు దేవుడు వెళ్ళమని చెప్పాడన్నప్పుడు వదిలిపెట్టలేదు, బేతేలుకు వెళ్ళమని చెప్పాడన్నప్పుడు వదిలిపెట్టలేదు, ఎరికోకు వెళ్ళమని చెప్పినప్పుడు వదిలిపెట్టలేదు, యోర్ధాను నది దాటి అవతలకు వెళ్ళమని దేవుడు ఏలియాకు చెప్పినప్పుడు ఎలీషా ఏలియాను వదిలిపెట్టలేదు. చివరికి యోర్ధాను నది దాటిన తర్వాత అడిగాడు, నీకేం కావాలి? నా దగ్గర ఏమున్నదయ్యా? నా దగ్గర ఏమీ లేదు. నేనేదో పాఠాలు చెప్పాను, అద్భుతాలు చేశాను. నీ తోటి శిష్యులు, నీ తరగతిలో ఉన్నటువంటి కొంతమంది శిష్యులు చూడు, దూరాన నిలబడి నీతో మాట్లాడుతుంటే ఆ మాటలు నాకు కూడా వినబడుతున్నాయి. నీ గురువు అంటున్నారు. వాళ్ళకు కూడా నేనే గురువుని. వాళ్ళకున్న అవగాహన నీకు లేదా? నా దగ్గర ఏమున్నదని నన్ను వెంబడిస్తున్నావు? ఒంటి మీద బట్టలు తప్ప నా దగ్గర ఏమీ లేవు. నేనున్నప్పుడు ఏదో కొన్ని ఉపన్యాసాలు చేశాను, కొన్ని అద్భుతాలు జరిగాయి. శిష్యుడిగా నువ్వు నా దగ్గర ఉన్నావు, నాకు కొన్ని సేవలు అందించావు. నీకు ఇవ్వటానికి నా దగ్గర నయా పైసా కూడా లేదు. ఎందుకు నన్ను వెంబడిస్తావు? నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో, నీ దారేదో నువ్వు చూసుకుని నీ సేవేదో నువ్వు చెయ్యి అన్నప్పుడు ఎలీషా ఏలియాను వదిలిపెట్టలేదు. శిష్యులంటే వీళ్ళండి. బాధ్యత మరచి, విస్మరించి, కృతజ్ఞులై ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానంగా ఆశించి, అది లేనప్పుడు వాళ్ళకే మాకు సంబంధం లేదని చదివిన పాఠశాలను మర్చిపోయేవాళ్ళు, బోధించిన గురువులను మర్చిపోయేవాళ్ళు, కన్న తల్లిదండ్రులను మర్చిపోయేవాళ్ళు, సహకరించి చేయూతనిచ్చినటువంటి స్నేహితులను మర్చిపోయేవాళ్ళు. వీళ్ళు ఏ కోవకు వస్తారో ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఏది ప్రక్కన నిలిచిన ప్రవక్తల శిష్యులు అనబడిన విచిత్రమైన భక్తులు. వారికి ఎంతసేపు స్వార్థ ప్రయోజనం తప్ప దైవ ప్రయోజనం ఏ విధంగానూ లేదు. ఆ తర్వాత అడిగాడు ఏలియా, నా దగ్గర ఏమున్నదని నువ్వు వెంబడిస్తున్నావు? మిగిలిన నీ తోటి మిత్రులు, విచిత్రమైన నీ తోటి ప్రవక్తల వలె నిన్ను నీవు ఉపసంహరించుకోకుండా యోర్ధాను నది కూడా దాటావు. మరలా ఎలా తిరిగి వెళతావు ఎలీషా? ఏదో దేవుడు నాకు ఇచ్చిన కృపతో దుప్పటితో నేను నీటిని కొట్టితే దారిచ్చింది, నాతో పాటు నువ్వు కూడా దాటొచ్చావు. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కలుసుకున్నాయి. నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను దేవుని సన్నిధికి, నువ్వు తిరిగి ఎలా వెళతావు? నీకేం కావాలి? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అన్నప్పుడు, నీ పైనున్న ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలయ్యా అన్నాడు. ఎంత గొప్ప అభ్యర్థనండి! ఏమి లేదండి, ఒకసారి అక్కడున్న ప్రవక్తల శిష్యులకు చెప్పండి, మీ తర్వాత సేవ నేనే కొనసాగిస్తాను, ఎలీషాను గౌరవించండి, ఆయనే ఈ సహవాసానికి
పెద్ద అధ్యక్షుడు అనే ఒక పరిచయం చేసి చెప్పండి సార్, వాళ్ళందరూ నన్ను అంగీకరిస్తారు, మీ దారిని మీరు వెళ్ళిపోతే మీరు చేసిన సేవను కొనసాగించటానికి కాస్త ఒక మాట పెద్దలుగా మీరు చెప్పండి అని అడగలేదు. ఏదన్నా ఉంటే నాకు ఇవ్వండి సార్, మీ సేవను నేను కొనసాగిస్తానని అడగలేదు. ఆర్థిక ప్రయోజనాలను ఆశించలేదు, పదవులను ఆశించలేదు, గుర్తింపును ఆశించలేదు. మరి ఏం కావాలి ఎలీషా నీకు? ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు? వాళ్ళకున్న అవగాహన నీకు ఎందుకు లేదు? నువ్వు బాగా చదువుకున్నవాడివి, మంచి విద్యార్థివి, మంచి యువ ప్రవక్తవి కదా, నాకు తెలుసు నీ సంగతి. నా దగ్గర ఏమున్నది? నేను నీకేమీ ఇవ్వలేనని నన్ను వెంబడించవద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అని నేను చెబుతుంటే నువ్వు వెళ్లకుండా నన్ను అంటి పెట్టుకుని ఎందుకు వస్తున్నావు? ఏమి లేదండి అయ్యా, మీరు అడిగినప్పుడు చెబుదామని నేను మీ వెంట వస్తున్నాను. మీ పైన ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదండి. మీ బట్టలొద్దు. మీ ద్వారా నేను ప్రపంచానికి పరిచయం చేయబడాలనే కోరిక కూడా పెద్దగా లేదు. నాకేం అక్కర్లేదు, ఆత్మ అభిషేకము నాకు కావాలని అడిగాడు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప శిష్యుడండి. మనం ఏమడుగుతున్నామండి? ఎంతసేపు భౌతిక సంబంధమైనటువంటివే కదా. అడగటం తప్పని నేను అనట్లేదు. వాటితో పాటు దేవుని జ్ఞానాన్ని అడుగుతున్నామా, కుదురుబాటును అడుగుతున్నామా, నిబద్ధతను అడుగుతున్నామా, సహనాన్ని అడుగుతున్నామా, మంచితనాన్ని అడుగుతున్నామా, ప్రజలకు ఈ ప్రేమ సువార్తను అందించడానికి కావలసిన జ్ఞానం దయచేయమనే అంశం మన ప్రార్థనలో ఉన్నదా? ఎంతసేపు హడావిడి ఆర్భాటం తప్ప, అభిమానంతో కూడిన భక్తి తప్ప, ఆరాధనతో కూడిన భక్తి, దైవ సంబంధితమైన నిబద్ధతతో కూడిన భక్తి ఉన్నదా? అవసరమైన సంగతులకు సొమ్ములు ఖర్చు పెట్టడం తెలుసా? యోగ్యులు సమర్థులు చేసే సేవలో సహకరించడం తెలుసా? హడావిడి ఆర్భాటానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆధ్యాత్మిక సంగతులను విస్మరించి విచిత్రంగా జీవించే ధోరణులు మనందరం పరిశీలించుకోవాలి. అది నేనైనా, మీరైనా, మరెవరైనా. ఒకసారి ఆలోచన చెయ్యండి. నేను ఈ సంగతులు చెప్పినప్పుడు అందులో నేను కూడా ఉన్నాను. నేను లేని ఈ ఉపన్యాసం లేదు. మనందరం నేర్చుకోవాలి. నీవు అడిగినది చాలా కష్టమయ్యా. దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడే నాకు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించాడు. నేను నీకెలా ఇవ్వగలను? అది నాకు సంబంధించినది. నువ్వు అడగటం తప్పు లేదు. నువ్వు ఏదో అడుగుతావు అనుకున్నాను, కానీ ఇంత గొప్పగా అడుగుతావని నేను అనుకోలేదు. కానీ అది నా చేతిలో లేదు కదా. ఒకవేళ నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నువ్వు చూడగలిగితే ఆ దేవుని ద్వారానే నీకు లభిస్తుంది నాయన అని తన శిష్యునికి చెప్పాడు. అలాగే తండ్రి, నేను నిన్ను వదిలిపెట్టను అని అక్కడే ఉంటే అగ్ని రథాలు వచ్చి ఏలియాను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక దుప్పటి మొక్క కింద పడింది. ఎలాగో దానిని తీసుకుని ఏలియా దేవుడు ఎక్కడున్నాడని యోర్దాను నీటిని కొడితే మరల దారి ఇచ్చింది. దేవునికి స్తోత్రం. దేని కొరకు మనం వెంబడిస్తున్నాం? దేని కొరకు సంఘాల చుట్టూ తిరుగుతున్నాం? దేని కొరకు కొంతమందిని అభిమానిస్తున్నాం, కొంతమందిని వదిలిపెడుతున్నాం? కొత్త వారిని ఎందుకు అభిమానిస్తున్నాం? ఎందుకు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాం? ఏం కావాలి? అక్కడ స్వస్థత జరుగుతుందంటండి. అక్కడ ఆ దైవ సేవకులు ప్రార్థన చేస్తే ఆర్థిక దీవెనలు వస్తాయంట. సర్లే, స్వస్థత జరగటం తప్పే ఉన్నది. యేసు ప్రభు నామంలో జరిగితే సంతోషమేగా. స్వస్థత జరుగుతుంది, లేకపోతే ఆర్థిక దీవెనలు వస్తాయి. వాటితోనే సరిపెట్టుకుందామా? ఇంకా దానిని మించిన భక్తి ఏమన్నా ఉందా? ఎంతసేపు స్వస్థతల కొరకు, ఆర్థిక దీవెనల కొరకు, పిల్లల పెళ్లిళ్ళ కొరకు, వస్తు వాహనాలు కొనుక్కోవటానికి మాత్రమే ప్రార్థనలోనూ ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన జరిగించి మహాభక్తులమని చెప్పుకుందామా? వాటిని అడగటం తప్పు అనట్లేదు, వాటిని పొందుకోవటం తప్పు అనట్లేదు. అంతటితో సరిపెట్టుకుందామా? దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలనే ఆలోచన, దేవుని అభిషేకాన్ని పొందుకోవాలనే ఆలోచన, విధేయతలో పెరగాలనే ఆలోచన, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే ఆలోచన, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని యోగ్యమైన సమర్థులైన దైవ సేవకుల చేతిలో ఉంచితే వాళ్ళ ద్వారా విలువైన సేవలు జరుగుతాయి. వాళ్ళతో 4 మాటలు మా ఊర్లో చెప్పించుకుందాం, వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేసుకుందాం అనే ఆలోచన ఎప్పుడు అనిపించదా? ఎంతసేపు మనం బాగుండటం, మనం ఇల్లు కట్టుకోవటం, మనం కార్లు కొనుక్కోవటం, మనం అటు ఇటు వెళ్ళి రావటం, ఇదేనా ప్రధానమైన సంగతి? ఇదేనా భక్తి విధానం? నేను నిన్ను విడువను, ఎందుకంటే మీ ద్వారా మాకు అభిషేకం కావాలని ఎలీషా ఆశించాడు. అద్భుతంగా దానిని
అతడు పొందుకున్నాడు. ఆదికాండము 32:26 ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఇది యాకోబుకును దేవుని దూతకు మధ్యలో పెనుగులాట. ఆ సంగతి మీకు బాగా తెలుసు కదా. 20 సంవత్సరాలు అన్నను మోసం చేసి వంచిన తర్వాత మేనమామ ఊరికి వెళితే అక్కడ మేనమామ మేనల్లుణ్ణి వంచాడు. చాలా ఆశ్చర్యం కదా. తాను విత్తిన దానిని 20 ఏళ్ళ తర్వాత కాస్త శుభ్రంగా కోసుకున్నాడు. ఆ రోజు బాగానే ఉంది, తల్లి సహకరించింది, తండ్రి అమాయకుడని ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని సృష్టించుకొని అక్కడికి వెళ్ళాడు. తిరిగి వచ్చేటప్పుడు 20 సంవత్సరాల తర్వాత అన్న ఎదురొస్తున్నాడనే సంగతి తెలుసుకుని ప్రాణభయంతో గడగడలాడిపోయి తన కుటుంబ సభ్యులందరినీ పంపించి వేసి తానొక్కడే మిగిలిపోయి దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు ఒడిసి పట్టుకుని నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను అని ఒక గట్టి పట్టులోకి వచ్చాడు. దేవుని దూతను ఎలా పట్టుకున్నాడండి? దేవుని దూత ఆత్మగా ఉంటారు కదండి. ఎలా పట్టుకోవడం సాధ్యమైందంటే ఇదే మర్మం. దేవుడు ఆ పరిస్థితిని వారికి అనుగ్రహించాడని మనం గుర్తించాలి అంతే. అంతేగాని అన్ని సంగతులను మనం ఏదో తెలుసుకోవాలని అనుకోవటం మంచిదే, కానీ దేవుడు కొన్నిటిని మరుగు చేశాడు. వాటిని తెలుసుకోవాలని రకరకాలుగా ప్రశ్నించటం వలన ప్రయోజనం లేదు. దేవుని దూతలు ఆత్మలుగా ఉన్నారు. వారిని భౌతికమైనటువంటి మనిషి గట్టిగా పట్టుకోవటం అనేది ఆ కోణంలో చూస్తే సాధ్యం కాదు. కానీ ఇక్కడ యాకోబు పట్టుకున్నట్లుగా ఉన్నది. అంటే ఆ ప్రత్యక్షత ఆ సందర్భానికి ఆ విధంగా దేవుడు యాకోబుకి ఇచ్చాడని మనం గుర్తించాలి. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను అంటాడు. నీ తండ్రిని నిన్ను ఇప్పటికే ఆశీర్వదించాడు కదయ్యా. ఎందుకంటే అమ్మ కొడుకులు కలిసి నీ సోదరుడు ఆమెకు కుమారుడైనటువంటి ఏశావును మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాక ఇంకా ఆశీర్వాదాలు ఎందుకు? ఇప్పుడు తెలిసింది నేను పొందుకున్న విధం మంచిది కాదండి, అది పద్ధతి కాదు. ఆ ఆశీర్వాదాల కంటే మీ ఆశీర్వాదమే నాకు కావాలని తప్పు తెలుసుకుని పట్టుబట్టి మరి దేవుని ద్వారా దీవించబడ్డాడు. దేవుని ప్రజలారా, దేవుని వెంబడించటం అంటే విచిత్రంగా 2 రోజులు అక్కడికి 3 రోజులు ఎక్కడికి తిరగటం కాదు. దేవుడు మిమ్మల్ని నడిపించిన సంఘములో నమ్మకంగా కొనసాగండి. హడావిడి ఆర్భాటాన్ని బట్టి భక్తి చెయ్యమాకండి. ఆత్మశుద్ధితో భక్తి చెయ్యండి, నిబద్ధతతో భక్తి చెయ్యండి, నాణ్యమైన భక్తి చెయ్యండి. దేవుడు తన అభిషేకాన్ని, తన దీవెనలను మనందరికీ అనుగ్రహిస్తాడు. మనము, మన కుటుంబాలు, మీ సంఘాలు అద్భుతంగా దీవించబడి ముందుకు సాగుతాయి. అలాంటి గొప్ప దీవెనలు మీరందరూ మరిన్ని పొందుకోవాలని ఆశిస్తూ, ఇప్పటికే పొందుకున్న వారిని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహు గొప్పగా నడిపించునుగాక. ఆమెన్.